ఒక యుద్ధాన్ని తనే సృష్టించి ఆ యుద్ధానికి సంబంధించినటువంటి ఆయుధాలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కథ నడిపించి తన మిత్రపక్షాల చేతన డొనేషన్స్ ఇప్పించి డబ్బులు తను సంపాదించుకునే అమెరికా ఎత్తుగడ ఈసారి పనిచేస్తుందా? ఉక్రెయిన్కి ఆయుధాలు కావాలి, అమెరికా ఇవ్వాలి. అమెరికా ఇచ్చి అక్కడ గనులు నొక్కేసింది, 50% గనులు నొక్కేసింది. అక్కడ జెలెన్స్కీని ఏడిపించి మరీ నొక్కేసింది. కానీ యూరప్ దేశాలు మాత్రం గిఫ్ట్గా ఇవ్వాలి ఉక్రెయిన్కి. ఇది వాళ్ళ మీద ప్రెషర్. వాళ్ళ ప్రజలేమో అక్కడ తిరగబడుతున్నారు. మేము ట్యాక్సులతో కట్టే సొమ్ముల్ని వాళ్ళిద్దరు ఎవడో కొట్టుకు వస్తుంటే మీరు ఇచ్చేదేంది అని చెప్పి దానికి జెలెన్స్కీ చెప్పుకొచ్చాడు, రష్యాను కనుక మీరు వదిలేస్తే మీకు ఇబ్బంది అని. బొక్కలో ఏం చేసేదేం లేదని అక్కడ జనాలు కూడా అంటున్నారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదన్నట్టు. ఎందుకంటే ఓ దేశం ఇంకో దేశాన్ని ఆక్రమించుకుని పరిపాలించగలిగిన స్థితిలో ఈరోజు లేవు పరిపాలనలు. కాబట్టి ఉక్రెయిన్నే రష్యా ఏం